ప్రజలందరి సహకారంతోనే ఆధ్యాత్మిక నగరంలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నట్లు తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ శాఖ వెల్లడించింది. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, డీఎస్పీ వెంకటనారాయణ ఆదేశాల మేరకు ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ప్రాంతాలలో గంజాయిపై ప్రత్యేక రైడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈస్ట్ సిఐ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, యువత భవిష్యత్తు దిక్సూచిగా నిలవాలని, మత్తు పదార్థాల వైపు వెళ్లి జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. ముఖ్యంగా బంగారు భవిత వైపు అడుగులు వేయాల్సిన యువకులు మత్తు పదార్థాలు, వ్యసనాల వైపు మక్కువ చూపి జీవితాలను కోల్పోవద్దని యువతను ఉద్దేశించి సూచించారు. ఒకసారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయితే ఉపాధి అవకాశాలు కోల్పోయే అవకాశం ఉందని తెలిపారు. గాంజా విషయంలో విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల ఫలితంగా పోలీసులకు సమాచారం కూడా చాలా చక్కగా ప్రజలు ఇస్తున్నారు. ఆ సమాచారం మేరకు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఒక కేసులో 5 మంది ముద్దాయిలను 7.5 కేజీ గాంజా తుడా పార్క్ దగ్గర స్వాధీనం చేసుకోవడం అయింది. అదే మాదిరి గోవిందరాజ స్వామి కోనేరు పక్కన ట్యాక్సీ స్టాండ్ దగ్గర ఒక 2 వ్యక్తులను అరెస్ట్ చేయడము, అందులో 2.5 కేజీ గాంజా వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరి పేర్లు వెంకటేష్, నాగరాజు, జగన్నాథరావు, లక్ష్మీ నరసింహ, సోమశేఖర్, మరి వెంకటేష్, గోవిందరాజులని ఈ 7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. తిరుపతి పట్టణంలో ప్రజలంతా విపరీతంగా స్పందించి పోలీసులకు సహకరిస్తున్నారు. ఎక్కడైనా సరే, ఏ రూపంలో అయినా సరే గాంజా కానీ దానికి సంబంధించిన మత్తు పదార్థాలు అమ్మే వ్యక్తులు తిరుపతి పట్టణంలో ఉండకూడదు అని కఠినంగా వ్యవహరించాలని మా జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు సార్ ఆదేశించడం జరిగింది. అదే మాదిరి చాలా టీమ్స్ ఏర్పాటు చేశాం. ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేసిందంటే, ప్రజల యొక్క సహకారం ఉంటే తిరుపతి పట్టణంలో ఎక్కడే కానీ మత్తు పదార్థాలు లేకుండా చేస్తాం. ఇది ట్యాబ్లెట్ల రూపంలో, మరియు చాక్లెట్ల రూపంలో, మరియు ఆకు రూపంలో, రకరకాల రూపాల్లో ఈ మత్తు పదార్థాలు అమ్ముతున్నారు. ఇది ప్రజల సహకారంతో ఖచ్చితంగా తిరుపతి పట్టణంలో లేకుండా చేస్తామని ప్రజలకు గుర్తు చేస్తున్నా. మీకు ఏ సమాచారం తెలిసినా 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాల్సిందిగా పట్టణ ప్రజలకు కోరుకుంటున్నాను.